జీవితంలో ఎన్నో కష్టాలని ఒడిదుడుకులని దాటుకొని వచ్చి ఒక కోరుకున్న కంపెనీ, యాక్చువల్గా ఇతను ఈసీ బ్యాక్గ్రౌండ్, ఇతను కోర్ కంపెనీలో జాబ్ చేయాలనుకున్నాడు, కోర్ డొమైన్లో చేయాలనుకున్నాడు, అనుకున్న లక్ష్యాన్ని సాధించి. నా పేరు వంశీకృష్ణ సార్. నేను ఫైనల్ ఇయర్ ఈసీ ఏష్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నాను. సో మీరు అద్వితీయ కంపెనీ, చాలా వరకు సాఫ్ట్వేర్ కంపెనీ అంటారు, కానీ అది ఒక ఆటానమస్ వెహికల్, అంటే డ్రైవర్లెస్ అని. సో నువ్వు కోర్ జాబ్లో 8 lakh per annum తో సెలెక్ట్ అయ్యావు. ఓకే డియర్ స్టూడెంట్స్, మాట ముచ్చట కార్యక్రమంలో ఈరోజు జీవితంలో ఎన్నో కష్టాలని ఒడిదుడుకులని దాటుకొని వచ్చి ఒక కోరుకున్న కంపెనీ, యాక్చువల్గా ఇతను ఈసీ బ్యాక్గ్రౌండ్, ఇతను కోర్ కంపెనీలో జాబ్ చేయాలనుకున్నాడు, కోర్ డొమైన్లో చేయాలనుకున్నాడు, అనుకున్న లక్ష్యాన్ని సాధించిన వంశీకృష్ణతోటి మనం మాట ముచ్చట. రైట్ వంశీ, కంగ్రాచులేషన్స్. నీ గురించి బ్రీఫ్గా చెప్పమ్మా. నా పేరు వంశీకృష్ణ సార్. నేను ఫైనల్ ఇయర్ ఈసీ ఏష్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నాను. మా నాన్నగారి పేరు వెంకట్రెడ్డి, మా అమ్మగారి పేరు అలివేలు. సో నాకు అద్వితీయలో జాబ్ వచ్చింది. సో నా ఇంటర్మీడియట్ మార్క్స్ వచ్చేసి 80 సార్. నా ఎంసెట్ ర్యాంక్ వచ్చేసి 1 lakh plus సార్. నాన్నగారు ఏం చేస్తారు? సిఆర్పిఎఫ్ సార్. సిఆర్పిఎఫ్లో వర్క్ చేసేవారు. ఎస్ సార్. ఓకే. సో ఇప్పుడు మా అమ్మగారి సపోర్ట్తో మీరు చదువుకుంటున్నారు. ఓకే. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఎంత కష్టం ఉంటుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో మీరు కోర్ కంపెనీలో జాబ్ చేయాలని ఒక ఇంట్రెస్ట్ మీకు. సో మీరు అద్వితీయ కంపెనీ, చాలా వరకు సాఫ్ట్వేర్ కంపెనీ అంటారు, కానీ అది ఒక ఆటానమస్ వెహికల్, అంటే డ్రైవర్లెస్ అని. డ్రైవర్లెస్ కార్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ డిజైన్ సంబంధించిన కంపెనీ, అద్భుతమైన కంపెనీ, స్టార్ట్అప్. సో ఆ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్స్ కదా, హార్డ్వేర్ జాబ్స్, కోర్ జాబ్స్ కూడా ఉన్నాయి కదా. సో నువ్వు కోర్ జాబ్లో 8 lakh per annum తో సెలెక్ట్ అయ్యావు. ఓకే. సో జస్ట్ మీ సెలక్షన్ ప్రాసెస్ అంటే ఈసీ కోర్ జాబ్స్ రావాలి అనుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది. యాక్చువల్లీ ఈ కంపెనీకి 3 rounds ఉన్నాయి సార్. 3 rounds. ఫస్ట్ రౌండ్ వచ్చేసి రిటర్న్ అసెస్మెంట్. ఏముంటుంది బాబు అందులో? ఎంసీక్యూస్ అడిగారు సార్. కోర్ ఎంసీక్యూ జస్ట్ ఏ సబ్జెక్ట్? ఈసీ సార్. టోటల్ ఈసీ కోర్ సబ్జెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఈడీసీ, ఎంబెడెడ్ సిస్టమ్స్ అడిగారు. భవిష్యత్తు సెమీ కండక్టర్స్, ఎంబెడెడ్, విఎల్ఎస్ఐ, ఈ డైరెక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఓకే, అందులో అడిగారు. మరి నువ్వు ఎలా చేయగలిగావు? యాక్చువల్లీ నేను స్టార్టింగ్ నుంచి అన్ని సబ్జెక్ట్స్ని కరెక్ట్గా నేర్చుకుంటాను సార్. ముందు నుంచే ప్రాక్టీస్ చేసావు. సో చాలా మంది ఏం చేస్తారు, సెమిస్టర్ సబ్జెక్ట్ కదా అని వదిలేస్తారు. కానీ ఎన్నో కంపెనీలు యాజ్ ఆన్ డేట్ కోర్ సెక్టర్ సైడ్, అది ఈసీ కాదు, మెకానికల్ కాదు, ఎలక్ట్రికల్ కాదు, సివిల్ కాదు, ఓకే, మరీ ₹1 కోటి ప్యాకేజ్ అనము, కానీ గౌరవప్రదమైన వేతనంతో ఇస్తున్నప్పుడు వాళ్ళు కోర్ సబ్జెక్టు చెక్ చేస్తున్నారు. ఏమైంది, స్టూడెంట్లు కాలేజీల్లో కోర్ సైడ్ వాళ్ళు కూడా, అంటే సాఫ్ట్వేర్ ట్రైనింగ్లు తప్పనను, దాని బట్టి కోర్ను వదిలేసేశారు. సో ఈరోజు రిక్వైర్మెంట్ వచ్చింది. సో ఈ బాబు వంశీ సో కోర్ సబ్జెక్ట్ మీద మక్కువతోటి ప్రిపేర్ అయ్యి ఫస్ట్ రౌండ్ టెక్నికల్ రౌండ్, అంతే కదా, రిటర్న్ క్లియర్ అయ్యా. వెరీ గుడ్. అంటే ఎంతమంది అప్లై చేసి ఉంటారు కాలేజీలో? ఓవరాల్ అంత మ్యాక్సిమం. సో ఫస్ట్ రౌండ్ లో చాలా మంది ఫిల్టర్ అయిపోయారు. చూసారా ఎందుకు ఫిల్టర్ అయ్యారు? కోర్ సబ్జెక్ట్ని నెగ్లెక్ట్ చెయ్యకూడదు నాన్న. మన ఏస్ కాలేజీలో స్పెషల్ ట్రైనింగ్స్ కూడా ఉంటాయి, ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద అన్నీ ఉంటాయి. ఓకే, సీరియస్గా తీసుకోండి. ఓకే, వెరీ గుడ్. ఫస్ట్ రౌండ్ క్లియర్ అయ్యావు. సెకండ్ రౌండ్ కోడింగ్ అసెస్మెంట్ ఉండదు సార్. చూసారా, భవిష్యత్తు కోర్తో పాటు కొంత కోడింగ్ కూడా, ఎందుకంటే కంప్యూటర్ సైన్స్ విల్ బికమ్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ఎనీ బ్రాంచ్. నువ్వు అది సివిల్ తీసుకో, ఈ మధ్య సివిల్లో కూడా ఏఐ ఎంటర్ అయిపోతూ ఉంది, మెకానికల్ ఏఐ ఎంటర్ అయిపోతూ ఉంది. సో ఈ ఏఐ అనేది ఎంటర్ అవుతుంది కాబట్టి కోరు వాళ్ళు కూడా అవసరం ఇవి. ఓకే, సో సెకండ్ రౌండ్ కోడింగ్ రౌండ్ వచ్చింది. మళ్ళీ
అందులో వచ్చేసి డిఎస్ఏ క్వశ్చన్ అడిగారు సార్. డాటా స్ట్రక్చర్ అండ్ అల్గారిథం. ఎస్ సార్. మరి నువ్వు ఎట్లా చేసావు? నువ్వు కోరే కదా. యాక్చువల్లీ ఇట్స్ అన్ ఓపెన్ బుక్ ఛాలెంజ్ సార్. ఓపెన్ బుక్. ఎస్ సార్. దమ్ముండి చూసి రాసుకో. అదేలే, జపాన్ లో కూడా ఉంటుంది ఓపెన్ బుక్ ఛాలెంజ్. సో ఇది చాలా పెద్ద ప్రాబ్లం సార్. అందులో మెయిన్గా 3 టాపిక్స్ అడిగారు సింగిల్ ప్రాబ్లంలోనే. సో ఆ టాపిక్స్ వచ్చేసి మ్యాట్రిక్స్ ఒకటి, ట్రీస్ అడిగారు, అండ్ ట్రావర్సల్ బిఎఫ్ఎస్ అని ఉంటుంది సార్. ఆల్గోరిథం ఓపెన్ బుక్ కదా సార్, వీ కెన్ ట్రై ఇట్. ఎంతైనా ఓపెన్ బుక్ అయినట్టు అంటే కొంత ముందుగా ప్రిపేర్ అయ్యి ఉన్నావా? ఎప్పటి నుంచి ప్రిపేర్ అయ్యి వీటికి? లేచి అంటే సెకండ్ ఇయర్ నుంచి మనకి ట్రైనింగ్స్ ఉంటాయి. ఏం ట్రైనింగ్స్ ఇచ్చారు మీకు? సాఫ్ట్వేర్ ట్రైనింగ్స్. సాఫ్ట్వేర్ ట్రైనింగ్స్ నేను ఈబాక్స్ తీసుకున్నాను, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ యూజింగ్ జావా. ఎస్ సార్. జావా బేసిక్స్ కూడా వచ్చేస్తాయి. ఎస్ సార్. సో ఆ నాలెడ్జ్ తోని కొంచెం చేశాను సార్. వెరీ గుడ్. ఏమైనా ఇంటర్న్షిప్ చేసావు బేటాను? ఎస్ సార్. నేను జావా ఫుల్ స్టాక్ ఇంటర్న్షిప్ చేశాను సార్. ఎక్కడ చేశారు? నేను ఆర్కెన్స్ ఐటీ ఇండియాలో చేశాను సార్. ఎంతకాలం అది? 3 months అవుతుంది. పెయిడ్ ఇంటర్న్షిప్? ఎస్ సార్. ఎంత ఇచ్చారు? 10K ఇచ్చారు. ఓకే, పాకెట్ మనీ ఖర్చు, అమ్మని ఇబ్బంది పెట్టకుండా. ఓకే, కాలేజీలో ఏమన్నా ఈ ఆర్డినో వీటి ఏమన్నా వర్క్ షాప్స్ జరిగాయి? ఎస్ సార్, అయ్యాయి సార్. రాస్బెర్రీ పై ఆర్డినో అయ్యాయి సార్. డ్యూరింగ్ సెకండ్ ఇయర్ లో అయ్యాయి సార్. సీరియస్గా అటెండ్ అయ్యావా? ఎస్ సార్. అటెండ్ అవ్వంటారు నాయన. కోర్ సైడ్ ఏ వర్క్ షాపులు కాదు, ఏ ప్రాజెక్టులు కాదు, దయచేసి మీరు ఏ కాలేజీలు ఉన్నా కూడా అటెండ్ అవ్వండి. సాఫ్ట్వేర్తో పాటు అవి కూడా అటెండ్ అవ్వండి. భవిష్యత్తు చాలా విచిత్రంగా ఉండబోతుంది. ఓకే, రైట్. సో ఈ ఇంటర్న్షిప్స్ వల్ల నీకు లాభం ఏంటి? అంటే మనకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది సార్. మనకున్న నాలెడ్జ్ మనం స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోవచ్చు. రియల్ గా చూస్తావు? ఎస్ సార్. రియల్ టైమ్ గా చేస్తున్నప్పుడు మనకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఓకే, పుస్తకాలు చదివితే రాదు సార్ కదా, ప్రాక్టికల్ గా ఏదైనా చేయాలి సార్. సో ఇప్పుడు మీరు అద్వితీయ ఆటోనమస్ వెహికల్స్ అంటున్నారు కదా, అంటే జనరల్ గా అంటే ఏ విధంగా నీ కోర్ సైడ్ అక్కడ ఉపయోగపడుతుంది? అది నేను హార్డ్వేర్ లో చేశాను సార్. ఎంబెడెడ్ సిస్టమ్స్, మైక్రో కంట్రోలర్స్ అండ్ ప్రాసెసర్స్ పైన చేశాను. అండ్ రాస్బెర్రీ పై కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది అందులో. సో నాకు ఆ వర్క్ షాప్ వల్ల ఇక్కడ కొంచెం యూజ్ అవుతుంది సార్. వెరీ గుడ్. సో వర్క్ షాప్ ఎంత ఉపయోగపడింది చూడండి. సరే, ఇప్పుడు మీకు ఈ ప్యాకేజ్ ఎంత నాన్న? 8 lakhs. 8 lakhs. సో ఇప్పుడు 8 lakh per annum. ఓకే, నా దృష్టిలో లెట్ హిమ్, వీఆర్ హ్యాపీ. రీజన్, కోర్ సైడ్ అసలు ఉద్యోగాలు లేవు, అసలు సాఫ్ట్వేర్లకు ఉద్యోగాలు లేవు అనుకుంటున్న కరెంట్ సెషన్లో ఇది ఒక మంచి అవకాశం. సో భవిష్యత్తులో ఇప్పుడు బీటెక్ చేరాలనుకుంటున్నారు ఇంటర్మీడియట్ తర్వాత, వాళ్ళు ఈసీ తీసుకోవచ్చా నీ ఒపీనియన్? తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. ఏందంటావు? మనకి గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి అండ్ ఫ్యూచర్ లో చాలా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అనేవి ఎస్టాబ్లిష్ చేస్తుండే సెంట్రల్ గవర్నమెంట్, లైక్ సెమీ కండక్టర్స్ అండ్ చిప్స్ పైన. సో గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, గేట్ ఎగ్జామ్ రాసి హైయర్ ఎడ్యుకేషన్ ఎంటెక్ చేయొచ్చు. సో ఐఐటిలో ఎంటెక్ చేస్తే కూడా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. ప్రైవేట్ సెక్టార్ కూడా ఉంది తను అన్నట్టు, సెమీ కండక్టర్ సైడు, కమ్యూనికేషన్ సైడు, డిఆర్డిఓ, ఇస్రో, వీటిలో జాబ్స్ కూడా బాగానే ఉంటాయి. ఇంకా ఐ థింక్ డబుల్ ఎడ్జ్, ఎలక్ట్రానిక్స్ డబుల్ ఎడ్జ్, కాబట్టి ఇటు కూడా షిఫ్ట్ అవ్వచ్చు. సో ఎనీవే, సో ఈసీ తీసుకోవచ్చు అని చెప్తావు? కంపల్సరీ. ఓకే, అంటే ఈసీ తీసుకుంటే నువ్వు నష్టపోతావు? కొంతమంది ఈజీ కష్టం అంటారు, టఫ్ అంటారు. మనకి ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉంటే వి కెన్ ఈజీలీ డూ ఇట్. ఏం లేదబ్బా, ఈజీ చాలా టఫ్, ఏదో ఉంటది. మనకి మ్యాథ్స్ వస్తే ఈజీ సార్, చాలా ఈజీ. మ్యాథ్స్ కంప్యూటర్ సైన్స్ కూడా కావాలి కదా, లైక్ ఇంటిగ్రల్స్ మెయిన్ ఇంపార్టెంట్ సార్ ఈజీ వాళ్ళకి. ఇంటిగ్రల్ క్యాలిక్యులస్. ఎస్ సార్. అది ఇంటర్మీడియట్ చదువుతారు, కొంచెం ఎక్స్టెన్షనే కదా. ఎస్ సార్. సో నువ్వు సజెస్ట్ చేస్తావు నీ తరఫున. ఇప్పుడు మన దగ్గర బీటెక్లో ఇప్పుడు 3rd years, 2nd years ఉన్నారు, వాళ్ళకు కూడా నెక్స్ట్ టైం ఈ కంపెనీలు వస్తూ ఉంటాయి. సో వాళ్ళలో కొంతమంది కోర్ కంపెనీ జాబ్స్ కావాలి అనుకుంటారు. సో వాళ్ళకి ఎటువంటి గైడెన్స్ ఇస్తావు? గైడెన్స్ అంటే మనం మన కోర్ సబ్జెక్ట్స్ ని కరెక్ట్ గా నేర్చుకోవాలి అండ్ ఫండమెంటల్స్ అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ క్లాసెస్ కి రెగ్యులర్ గా వెళ్ళి సబ్జెక్ట్స్ కరెక్ట్ గా నేర్చుకోవాలి. క్లాసెస్ అటెండ్ అయితే సగం బాధ పోద్ది. ఎస్ సార్. కనీసం టర్మ్స్ అన్న గుర్తొస్తాయి. ఎస్ సార్. ఓకే, సో కోర్ సైడ్ భవిష్యత్తు ఉందంటావు? ఎస్ సార్, కంపల్సరీ. వెరీ గుడ్. సో వంశీకృష్ణ, నీ ద్వారా కనీసం ఒక్క స్టూడెంట్ ఇర్రెస్పెక్ట్ ద కాలేజ్ మోటివేట్ చెంది కోరుని నెగ్లెక్ట్ చేయకుండా
మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలి అని, అదేవిధంగా త్వరలో ఇంజనీరింగ్ చేరబోయే విద్యార్థులు కూడా ఈసీలో చేరాలా వద్దనుకునే వాళ్ళకి కూడా ఒక జస్ట్ ఇట్ ఈస్ ఏ మెసేజ్. ఓకే, థ్యాంక్ యూ వంశీ. సో కన్వే మై రిగార్డ్స్ టు యువర్ మమ్మీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.